హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏవిసి అనగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు సమర్పించవలసిన ఈ ఏవిసి సర్టిఫికేట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ముందుగా మనమైతే యాన్యువల్ వెరిఫికేషన్ సబ్మిట్ ఎలా చేయాలో అయితే చూద్దామండి. సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ల ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ పెన్షన్లు అయితేనేమి, సర్వీస్ పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు కూడా అండి జనవరి నుంచి ఫిబ్రవరి ఎండ్ లోపల అయితే ఏవిసిని ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్న జీవన్ ప్రమాణ్ పోర్టల్ ఆన్లైన్ ఆధార్ బేస్తో కానీ చేయొచ్చు. అది బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా కూడా చేయొచ్చండి అక్కడ. సో లేకపోతే మన ఫోన్లోనే ఫేషియల్ యాప్ అనేది ఉంటుంది సార్ అండి. సో దాంతో కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నందు కూడా అప్లోడ్ చేయొచ్చండి. సో ఇలా మనం అప్లోడ్ చేసిన వాటిని సంబంధిత ఎస్టీఓ అంటే ఏ ఎస్టీఓ పరిధిలో ఉంటే వాళ్ళకి వెళ్తుందండి. సో అప్పుడు వారైతే ఎస్టీఓ గారు వెరిఫై చేసి ఆథరైజ్ చేస్తారండి. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఏవిసిని బ్యాంకులో ఇవ్వచ్చా అని అయితే అడుగుతున్నారు. సో బ్యాంకులో ఇవ్వడానికి అవ్వదండి. ఇప్పుడు గతంలో అయితే పెన్షన్ ఖాతా గల బ్యాంకులో గెజిటెడ్ అధికారి ధృవీకరించిన ఫోటో అటెస్టెడ్ చేసి మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ని అయితే ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి అవకాశం అయితే ఇప్పుడు లేదండి. సో మీరు తప్పకుండా ఆన్లైన్లో కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవా కేంద్రంలో కానీ సో ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరైతే సబ్మిట్ చేయొచ్చండి. సో ఈ గడువు లోపల అయితే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక గడువు లోపల సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దామండి. గడువు లోపల కనుక మీరు మీ ఏవిసిని సబ్మిట్ చేయకపోతే ప్రభుత్వం వారిచే వచ్చే ఏదైతే మన పెన్షన్ ఉంటుందో అది యథావిధిగా ఆగిపోవడం జరుగుతుందండి. సో తర్వాత మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించుకోవాల్సి అనుకుంటే పునరుద్ధరించుకోవడానికైతే మాన్యువల్గా దరఖాస్తు చేసి స్వయంగా ఎవరైతే పెన్షన్ ఉంటారో వాళ్ళే మాన్యువల్గా అప్లికేషన్ తీసుకెళ్ళి ఎస్టీఓ గారు కలిసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ప్రాసెస్ అయితే అప్పుడు చాలా డిలే అవుతుంది. ప్లస్ ఏమవుతుందంటే మీరు ఎన్ని రోజులు వెళ్ళలేదో అన్ని రోజులు ఆ పెన్షన్ అయితే కట్ అవుతుంది, రాదు. సో మరొకటి వయసు రీత్యా పెద్దవారు ఉంటారు కదండి. సో అలాంటి వారు లేదంటే బయోమెట్రిక్ ఐరిస్ కానీ బయోమెట్రిక్ తంబు కానీ పడని వారు మరియు కొంతమంది అనారోగ్యంతో లేవలేని స్థితిలో కూడా ఉండొచ్చండి. సో వారి పరిస్థితి ఏమిటి అని అంటున్నారు. సో అలాంటి వారి విషయానికి వచ్చినట్లయితే వారి వారసులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే వాళ్ళకి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే లేదా వాళ్ళ కుటుంబ సంబంధిత ఎవరో ఒకరు సో వాళ్ళ దరఖాస్తును ఫిల్ చేసి ఫోటోని అతికించి సో వారి సంబంధిత ఎస్టీఓ గారి దగ్గరికి తీసుకెళ్లారంటే సో ఆయన మొబైల్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు. లేదంటే వాళ్ళ కార్యాలయం నుంచి ఒక పర్సన్ని పంపించి ఆ విధంగా అయినా వెరిఫికేషన్ అయితే చేపించి కంప్లీట్ అయితే చేస్తారండి. మరి కొందరు అడుగుతున్నారు, నవంబర్ మరియు డిసెంబర్లో ఏవిసిని సబ్మిట్ చేశాం కదా నెట్ సెంటర్ నుండి. సో ఆ సమయంలో సబ్మిట్ చేసాం కదా, ఇంకా అయిపోతుంది కదా, ఈ జనవరి డిసెంబర్లలో ఎందుకు సబ్మిట్ చేయాలి అని అయితే క్వశ్చన్ అయితే ఉండొచ్చండి. సో చాలామంది అలా కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ జీవన్ ప్రమాణ్ పోర్టల్ అనేది సంవత్సరం పొడవునా 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. సో దాంతో మనం ఎప్పుడైనా ఏవిసిని సబ్మిట్ చేయవచ్చు. కానీ మనం ఏవిసిని సబ్మిట్ చేస్తామో కేవలం జనవరి ఫిబ్రవరి నెలల్లో సబ్మిట్ చేసినవి మాత్రమే ఎస్టీఓ గారికి ఎవరికైతే వెళ్తాయండి. సో అంతకు ముందు కానీ తర్వాత కానీ సబ్మిట్ చేసినవి ఏవి కూడా ఎస్టీఓ గారి పరిధిలోకి వెళ్ళవు. సో తద్వారా ఫలితంగా మీరైతే పెన్షన్ని కోల్పోతారండి. సో మళ్ళీ మాన్యువల్గా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సంవత్సరంలో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చు అంటున్నారు. ఇది నిజమేనా అంటే అలా చేసేదానికి ఉందండి. బట్ కానీ అది మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకైతే వర్తించదు. ఈపీఎస్ 95 కిందకి వచ్చే పెన్షన్లకు మాత్రమే అదైతే వర్తిస్తుంది, ఎప్పుడైనా సబ్మిట్ చేసే అవకాశం అయితే. ఇక ఏవిసిలను ఆన్లైన్లో ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటున్నారు.
సో మనకు నిర్దేశించిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రంలో ఏ అంటే ఎస్టీఓ కార్యాలయంలో అయినా కానీ, లేదా ఎస్జీపీఏ పెన్షన్ కార్యాలయంలో కానీ, లేదంటే నెట్ సెంటర్ ఉంటుంది కదండి. సో నెట్ సెంటర్లో కానీ, లేదా మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండి ఆ ఫోన్లో ఫేషియల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని, సో ఇంటి వద్దే బయోమెట్రిక్ డివైస్ ఉన్నట్లయితే మనం అయితే దాని ద్వారా కూడా చేసుకోవచ్చండి. లేదా కంప్యూటర్లో ఉన్నా కూడా, మన దగ్గర కంప్యూటర్ ఉన్న ఇంట్లో సో బయోమెట్రిక్ డివైస్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు. ఇంకా మనం ఇండియన్ పోర్టల్ అంటే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదండి, పోస్టల్ డిపార్ట్మెంట్. సో అందులో కూడా మనమైతే అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎక్కడ సబ్మిట్ చేసినా మనకైతే అక్నాలజ్మెంట్ ప్రింట్ అయితే ఇస్తారండి. సో నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేయబోతున్నాను. సో ఆ ఫామ్ ఎలా ఉంటుంది, అక్నాలజ్మెంట్ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, సో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ అయితే అందులో కవర్ అవుతాయండి. సో దీని తర్వాత ఆ వీడియో వస్తుంది. ఇక ఏవీసీని సబ్మిట్ చేయడానికి ఫైనల్గా ఏమేం కావాలని అయితే అడుగుతున్నారు. సో ఏవీసీని మనం సబ్మిట్ చేయాలంటే మన పీపీఓ నెంబర్ ఉండాలి, తర్వాత ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకా ఓటీపీ, మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే కావాలండి ఓటీపీ వెరిఫికేషన్ కోసం. సో ఇవి ఉంటే సరిపోతుందని సబ్మిట్ చేయడానికి. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి. మీరు ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఎట్లయినా చేసుకోవచ్చు. తెలుసున్నవారు ఓన్గా చేసుకుంటారు, లేదంటే బయట నెట్ సెంటర్లో కూడా చేయించుకోవచ్చు అండి. ఇది వాళ్ళ టాపిక్. నేను ఈ మాన్యువల్గా ఫామ్ ఫిల్ చేసేది ఇదంతా అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆ వీడియో కూడా చూస్తారని అయితే ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.